చర్చ పెట్టాలనేది మాట్లాడనేది ముఖ్యం. జనరల్గా మనము పొలిటికల్ స్పీచ్ ఇస్తే అది డిఫరెంట్ ఉంటుంది. పొలిటికల్ స్పీచ్ ఇస్తే ఎవరి వాదన వాళ్ళు ఇవ్వచ్చు. పాయింట్ వైజ్ డిస్కస్ చేస్తే స్పష్టత ప్రజలకు కూడా వస్తుందని నా యొక్క ఉద్దేశం. అందుకొరకే పాయింట్ వైజ్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆ క్లారిటీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీల, అల్టిమేట్లీ పేరు ఏది పెట్టినా కూడా ఇది గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. గోదావరిలో ఉన్నటువంటి వాటర్స్ని అప్ స్ట్రీమ్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేయటం. సెకండ్ వచ్చే డిస్కషన్ ఏంటంటే కాళేశ్వరానికి అసలు మెయిన్ గుండెకాయ ఏంటి, ద హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కాళేశ్వరం అనుకోవచ్చు, బిఆర్ అంబేద్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు, మీరు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్. దీని హార్ట్ ఏంటి, హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గుండెకాయ, అది ఎల్లంపల్లి. ఎల్లంపల్లి రిజర్వాయర్ అనేది దీనికి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి పైకి ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ లేకుంటే ఎస్ఆర్ఎస్పి రిజిన్యువేషన్ కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్థిరీకరణ కానీ ఇది చేయటం జరుగుతుంది. ఓల్ క్వశ్చన్ ఏంటంటే గోదావరికి ప్రధానంగా 2 బ్రాంచులు ఉన్నాయి. ఒకటి గోదావరి, తర్వాత ప్రాణహిత. గోదావరి మీద ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎట్ ద లెవెల్ ఆఫ్ 330 మీటర్స్ లెవెల్ మీద ఉంది. అది 90 నుంచి 100 టీఎంసీలు, దాదాపు 14 లక్షల ఎకరాలకు ఆల్రెడీ బై గ్రావిటీ ఉన్నది. ఆ గోదావరి ఎస్ఆర్ఎస్పి దాటిన తర్వాత మనకు వచ్చేది ఎల్లంపల్లి. దాని తర్వాత అది గోదావరి నది ప్రాణహితతో కట్టడం జరిగింది. గతంలో బాబ్లీ మహారాష్ట్రలో నిర్మించడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు తక్కువ వస్తున్నాయి. అందుకొరకు మనకు ప్రాణహితలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ప్రాణహిత నీళ్లను వాడుకొని దీన్ని లిఫ్ట్ చేసుకొని వాడుకుందామనే ఉద్దేశమే ఇది. అది బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ కానీ ఇది కానీ. సెకండ్ ఏంటంటే ఇది కాంట్రవర్సీ అంతా వచ్చేది గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయని కాదు, గోదావరిలో నీళ్ళని మనం ఎంత ఎత్తగలము. అట్లా అనుకుంటే సముద్రంలో కోట్ల టీఎంసీల వాటర్ ఉంటుంది, కానీ ఉపయోగం ఉండదు. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 3 బ్యారేజీలు కట్టిన తర్వాత కూడా 2019లో సముద్రంలో గోదావరి నీళ్లు కలిసింది 1750 టీఎంసీలు కలిసినాయి కట్టిన తర్వాత. 2020లో గోదావరి నుంచి సముద్రంలో కలిసినటువంటి వాటర్ 3436 టీఎంసీలు. ఇది నా కవిత్వం కాదు, మన సిడబ్ల్యూసి లెక్కలు. 2021లో 2377 టీఎంసీలు సముద్రంలో కలిసింది. 2022లో 4210 టీఎంసీలు. అప్పుడు కాళేశ్వరం కుంగిపోలే, కూలిపోలే, మేడిగడ్డ క్రాక్స్ రాలే. అప్పుడు 2023లో 2350 టీఎంసీలు సముద్రంలో కలిసింది. 2024 గత సంవత్సరంలో 2742 టీఎంసీలు కలిసింది. అంటే దీన్ని బట్టింది మనం 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి బ్యారేజీలతోని సముద్రంలో నీళ్లు కలవకుండా ఆగలే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, 2019లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కరెక్టే కదా. 2019లో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం మేడిగడ్డ నుంచి ఎంత లిఫ్ట్ చేశాం? ఇంజనీర్లు ఇక్కడే ఉన్నారు, లెక్కలు ఉన్నాయి. యావరేజ్గా ప్రతి సంవత్సరం 25 నుంచి 30 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. మొత్తం టోటల్ నేను ఇయర్లీ చెప్తున్నా. ప్రతి సంవత్సరం 30 టీఎంసీ యావరేజ్గా లిఫ్ట్ చేయటం జరిగింది. నెంబర్ 3, లిఫ్ట్ చేసిన దాంట్లో ఎల్లంపల్లిలో కేవలం మేడిగడ్డ నుంచే నీళ్ళు వస్తాయా? లేదు. ఎల్లంపల్లికి
కడెం ప్రాజెక్టు నిండితే కూడా ఎల్లంపల్లికి వస్తాయి. ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయితే కూడా ఎల్లంపల్లికి వస్తాయి. అనేక వాగులు వంకలు కూడా కలిస్తే కూడా ఎల్లంపల్లికి వస్తాయి. ఇవన్నీ నిన్నదప్పుడే ప్రాణహిత. సెకండ్ ఏంటంటే ఎట్లయితే చెప్తున్నారో కాళేశ్వరం తెలంగాణ వచ్చిన తర్వాత 100% తెలంగాణలో ప్యాడీ కానీ కాటన్ ప్రొడక్షన్ పెరిగింది, నో డౌట్. తెలంగాణ వచ్చిన తర్వాత అది కేవలం కాళేశ్వరం కట్టింది ఎప్పుడు? ఆపరేట్ చేసింది 2019లోనే, బంద్ అయింది 2023లో. ఆ లెక్కలు కూడా చూద్దాం. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ప్రతి సంవత్సరం 2020-21లో 237 లక్షల మెట్రిక్ టన్నులు. దయచేసి అర్థం చేసుకోండి. 2021-22లో 238 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23లో ఇది కాళేశ్వరం కుంగిపోయినప్పుడు 270 లక్షల మెట్రిక్ టన్నులు. అదేవిధంగా 2023-24 అంటే కాళేశ్వరంకు మొత్తం బంద్ చేసినాక 270.88 లక్షల మెట్రిక్ టన్నులు. 2024-25లో రికార్డు 300 మెట్రిక్ టన్నులు. ఇది ధాన్యం ఉత్పత్తి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్ నెగటివ్. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఏదో మనం డంబాచారానికి వైట్ ఎలిఫెంట్కు చేయటమా, మనం చేసే ప్రతి పైసా మీద వచ్చే లాభం. ఎందుకంటే ఇది రికరెంట్ ఎక్స్పెండిచరు ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మన తెలంగాణ ఎట్లా ఉంది, ఒక సామెత ఉంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మన సొంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి పైసాకు ఆలోచిస్తాం. ఇకపోతే తుమ్మిడిహట్టి వర్సెస్ మేడిగడ్డ. ఇప్పుడు చెప్పారు అదే సిడబ్ల్యూసి ఏం చెప్పింది, తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీ వాటర్ అవైలబుల్, డిపెండబుల్ 75%, అంటే 100 సంవత్సరాలు 75 సంవత్సరాలు. అదే మేడిగడ్డ దగ్గర ఎంత చెప్పేది, 280 టీఎంసీ. అర్థం చేసుకోండి, తుమ్మిడిగడ్డ దగ్గర లేదని చెప్పలే, 165 టీఎంసీ, 75% డిపెండబుల్. సెకండ్ మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీ. మనం ప్రతి సంవత్సరం ఎత్తిందంత 30 టీఎంసీ. 2. ఇకపోతే ఈరోజు సింపుల్గా మేము అడిగే క్వశ్చన్, ఢిల్లీకి పోవాలనుకుంటే ప్రగతి భవన్లో మనం ఉన్నాం. ఢిల్లీకి పోవాలంటే మామూలుగా కార్ తీసుకొని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోతాం, అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని పోతాం. కానీ ఢిల్లీ పోవాలంటే మనం ప్రగతి భవన్లో హెలికాప్టర్ ఎక్కి బేగంపేటకు పోయి బేగంపేటలో స్మాల్ ప్లేన్ ఎక్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి మళ్ళీ అక్కడ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ పోం. ఈరోజు అడిగే ప్రశ్న ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర దాని లెవెల్, ఎంఎస్ఎల్ లెవెల్ 148 మీటర్స్, అంటే సీ మీద 148 మీటర్స్. ఎల్లంపల్లి ఎంత హైట్ ఉందండి, 148 మీటర్స్. ఇది కరెక్టే కదా. తుమ్మిడిహట్టి 148 మీటర్స్ అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఎల్లంపల్లి ఈజ్ ద గుండెకాయ, ఎంటైర్ ప్రాజెక్టుకు గుండెకాయ. సపోజ్ ఎల్లంపల్లి దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఏం ఒప్పుకోలేదు, 148 మీటర్స్కు మహారాష్ట్ర ఒప్పుకుంది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే గతంలోనే ఒప్పుకుంది, కొత్త కాదు. వాళ్ళ అబ్జెక్షన్ 158 మీటర్స్కు పెంచడం అబ్జెక్షన్.
అంతే కదా. 150Tకి అబ్జెక్షన్. అది తెలంగాణ వచ్చిన తర్వాత అదే వాళ్ళ స్టాండు, తెలంగాణ రాకముందు కూడా అదే స్టాండ్. మనం కొత్తగా ఏం సాధించింది లేదు. మేడిగడ్డకు తెలంగాణలో ఉందా, మహారాష్ట్రలో లేదా? మేడిగడ్డ బార్డర్ కూడా మళ్ళీ మహారాష్ట్రతో ఒప్పందం. దానికి కూడా 100 మీటర్స్ వరకే వాళ్ళు ఒప్పుకున్నారు, 105 మీటర్స్కు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇకపోతే తుమ్మిడిహట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టి ఉంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 90 కిలోమీటర్స్, 90 కిలోమీటర్స్. అందులో 75 కిలోమీటర్స్ ఈజ్ బై గ్రావిటీ, 75 కిలోమీటర్స్ బై గ్రావిటీ. 148 నుంచి 165 టీఎంసీలు గుర్తుపెట్టుకోండి. 165 టీఎంసీలు బై గ్రావిటీ టు ద ఎల్లంపల్లి. ఒక్క లిఫ్ట్ ద్వారా 5 మీటర్స్ లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీలు నీకు ఎల్లంపల్లిలో ఎలాంటి శ్రమ లేకుండా కేవలం తుమ్మిడిహట్టు బ్యారేజ్ ఖర్చు ఎంత అండి? ఆ టైంలో ఎస్టిమేట్ చేసినప్పుడు 2000 కోట్లు, 2000 కోర్స్. అంటే ఒక 2000 కోట్లతోని ఎల్లంపల్లికి బై గ్రావిటీ సింగిల్ లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీలు వాడుకునే అవకాశం. నేను అనేది తుమ్మిడిహట్టి దగ్గర 300 టీఎంసీ అవైలబుల్ ఉంది, బట్ లిఫ్ట్ చేయగలిగింది కేవలం 160 టీఎంసీలు. మరి ఎందుకు చేయలేదండి మనం? 2 సెకండ్, తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి సింగిల్ లిఫ్ట్ 5 మీటర్స్ 10 మీటర్స్ పెట్టినా పర్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. పర్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం కరెంట్ అయినా ప్రైవేట్ కరెంట్ అయినా మనం కొని పెట్టాల్సిందే. కానీ అదే మేడిగడ్డ టు సుందిళ్ళ, అన్నారం టు సుందిళ్ళ టు రివర్స్ పంపింగ్ 50 మీటర్లు ఎత్తడానికి 5 కోట్లు, 5.5 కోట్లు. ఇది డిస్కషన్. ఇక్కడ క్వశ్చన్ సెకండ్. ఇప్పుడు మీకు చెప్పాను పంట దిగుబడి ఏం మారలేదు. సెకండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది కాళేశ్వరం కట్టిన తర్వాత పంట పెరిగింది కాదు. గత 10-11 సంవత్సరాలు మీరు చూసుకోండి, భారతదేశంలో తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే, భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత యూరియా కొరత లేదు, ఫర్టిలైజర్ కొరత లేదు, కరెంటు కొరత లేదు. అది ఓన్లీ తెలంగాణ కాదు, యావత్ భారతదేశానికి. ఎంఎస్పి డబుల్ అయింది, ప్రొక్యూర్మెంట్ పెరిగింది. అండ్ ఇటు తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు ప్లస్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇవన్నీ కలుపుకొని యావరేజ్గా తెలంగాణలో సాగు భూమి పెరిగింది, సాగు వైశాల్యం పెరిగింది. తద్వారా నవ్ వీఆర్ ఈవెన్ వితౌట్ కాళేశ్వరం ఈరోజు కూడా 300 మెట్రిక్ టన్నులు రికార్డ్ ఈరోజు పుట్టింది. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అదే మనం 2000 కోట్లతోని కట్టే ప్రాజెక్టును వదిలిపెట్టి 1,00,000 కోట్లు ప్రచారం చేయొచ్చు. అంటే మాకు డిఫరెన్స్ 40 టీఎంసీలు. అదేవిధంగా ఎల్లంపల్లిలో కేవలం ప్రాణహిత నీళ్ళే రావు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఈరోజు గత తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సార్లు మనం చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయ్యి ఎల్లంపల్లి ఓవర్ఫ్లో అయ్యి మేడిగడ్డ నుంచి రివర్స్ పొజిషన్ చేసి ఎల్లంపల్లి నింపిన తర్వాత మళ్ళా గేట్లు వదిలిపెట్టి మళ్ళీ మేడిగడ్డకు గోదావరి కిందికి సముద్రంలోకి పోయింది. వాస్తవం కాదా? ఇది ఒక ఇక్కడ క్వశ్చన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టెక్నికల్. బ్యారేజ్ వేరు, రిజర్వాయర్ వేరు. ఈరోజు అతిపెద్ద ఇంజనీరింగ్ ఫీట్ అని మనం మేడిగడ్డ అని అనుకుంటాం. మేడిగడ్డ, సుందిళ్ళ అండ్ అన్నారం క్రాక్స్ వచ్చినాయి, కుంగిపోయినాయి. బ్లాక్ 7 మొత్తము పోయింది, కింద బేస్ పోయింది.
సిడబ్ల్యూసి ఏదైతే నేషనల్ ఏదైతే డ్యామ్ ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మేడి దగ్గర ఇది కావటానికి ప్రధాన కారణం ఏంటంటే డ్యాము వేరు రిజర్వాయర్ వేరు. ఏదైతే బ్యారేజ్ అనేది ఉసిక మట్టి మీద కడతారు, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండదు, అక్కడ వాటర్ రిజర్వాయర్గా వాడకూడదు, దాంతో కింద సీపేజ్ అయిపోయింది, రాఫ్ట్లో క్యావిటీస్ అయినాయి, పైపింగ్ అయిపోయింది, దాదాపు 8-9 పిల్లర్స్ కుంగిపోయినాయి. అక్కడ నీరు నిల్వ చేస్తే మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవమా కాదా? అదే కాకుండా ఈ యొక్క ప్రాబ్లము అన్నారము సున్నిళ్ళ కూడా క్రాక్స్ డెవలప్ అయినాయి. మీరు దీన్ని మొత్తము రినోవేట్ చేయాలి, లేకుంటే రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఒక్కొక్క బ్యారేజ్కు 10,000 కోట్లు, ఒక్కొక్క బ్యారేజ్కు ఏది నేను అనుకుంటూ చెప్తున్నా, విత్ పంపు మోటార్స్ ఎవ్రీథింగ్. అది వేరు కాదు. అరే నీకు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే మొత్తం వస్తుంది కదా, పంపులు ఎందుకు కూలిపోలేదా, మునిగిపోలేదా? అప్పుడు భలే ఉన్నారు. నేను ప్రకాష్ గారు నేను మీ కూర్చోబుద్ధి కాదు, ఎందుకు కూర్చోబుద్ధి అవుతుంది? నేను కూర్చోబుద్ధి కాదు, నేను అరే ఇంజనీరింగ్ సైడ్ నేను చెప్పొద్దని మీరు నాకు నేను ఓవరాల్ కాస్ట్ నాకు తెలుసుకొని చెప్తున్నాను. ప్రకాష్ గారు ఒక్క నిమిషం. దేనికి? నేను పంపులు రికరెన్స్ మెయింటెనెన్స్ దాని గురించి యావరేజ్ పంపులు 3 యొక్క లిఫ్ట్స్ కావాలి మనకు. నీకు నువ్వు అబద్ధాలు నిజాలు మీరు చెప్పకండి. అంటే ఇది మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా మీరు బనగచర్ల ఆచర్ల వంకాయ చర్ల నీది గౌరవం మాట్లాడేటప్పుడు నేను చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. అండ్ డోంట్ ట్రై టు ఇంటరప్ట్. చెప్తున్నా ఇదంతా. ప్రకాష్ గారు ప్లీజ్ అంటే మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం రాలే ఇక్కడికి ఉన్న వార్త చెప్పండి. నేను చెప్పింది ఏదన్నా ఉందా? ప్రకాష్ గారు ఒక్క నిమిషం. వారు కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. అట్లా కాదు, మీరు అట్లా వెళ్ళిపోకూడదు. ప్రకాష్ గారు నేను చెప్పింది ఏమన్నా ఓకే, యువర్ యాజ్ పర్ యువర్ థింగ్ ఓన్లీ బ్యారేజ్ 7,000 కోట్లు. నేను అనేది విత్ పంప్ సెట్స్ అండ్ మెయింటెనెన్స్ యావరేజ్గా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవట్లేదు. నీళ్లు ఒట్టి రావు, బ్యారేజ్ కడితే రావు కదా, దానికి లిఫ్ట్ చేయాలి కదా. టు ద పాయింట్ గా కంక్లూడ్ చేయండి, ఎందుకంటే మిగతా వక్తలు కూడా ఉన్నారు కదా. నేను చేయమంటలే నేను వారు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అబ్జెక్ట్ చేసినా చేయలేదు. ఓకే, అందుకే మీరు సెన్స్ ఉండాలి కదా. సరే, నేను సీనియర్ పొలిటీషియన్, పార్లమెంట్ సభ్యులు చేశారు. నేను చదువుకొని వ్యక్తిగత వ్యాఖ్య, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మొదటి కేసీఆర్ గారితో కూడా అప్పుడు తుమ్మిడి అట్టి ద్వారా ఇంకోటి మీకు తుమ్మిడి అట్టి కట్టి ఉంటే 2 లక్షల ఎకరాలు అదనంగా ఆదిలాబాద్ జిల్లాలో బై గ్రావిటీ ఇరిగేషన్ అవుతుండే. నేను ప్రాజెక్టును క్రిటిసైజ్ చేయట్లేదు. ప్రయారిటీ, కాస్ట్, ఎఫెక్టివ్నెస్. అంటే ఇంకా మిగతా వక్తలు కూడా మాట్లాడేది కాబట్టి కొంచెం టైం దృష్టిలో నాకు కూడా మీరు 11 చెప్పారు, నేను 11కి రెడీగా వచ్చాను. థ్యాంక్ యూ ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే నేను ఏ ప్రాజెక్టును విమర్శించట్లే. ఎవ్రీథింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత మన పంటలు పెరిగాయి. బట్ అట్ ద సేమ్ టైం మన వేసే డబ్బులు కూడా ప్రభుత్వ డబ్బులైనా కూడా ప్రజల డబ్బులు కాబట్టి పెట్టే ఇన్వెస్ట్మెంట్కు వచ్చే లాభానికి మనకు ఒక కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండాలి. అదే నేను క్లియర్గా చెప్పిన. తుమ్మిడియట్టు దగ్గర 160 టీఎంసీలు ఉండటము తప్ప, రాంగా? ఓకే, తప్పుతో బట్ మీరు ఉన్నది ఇగో బిడు మీరు
వాస్తవాలే మీరు మాట్లాడేది. మీరు మాట్లాడుకుంటే మేము చెప్పలేం కదా. ఇగో ఇగో కిరణ్ ఒకటి నేను సిడబ్ల్యూసి రిపోర్టు చెప్తున్నాను. 165 టీఎంసీ ఐఎమ్ రెడీ టు ప్రూవ్. మీరు తీసుకురండి, రెడీ టు ప్రూవ్. డోంట్ నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్ ఇక్కడ ఏంటంటే డిస్కషన్ కాదు, మీరు చెప్పదలుచుకున్న పాయింట్ మీరు చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడతారు. దయచేసి మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడాల్సింది కాబట్టి వాళ్ళు వినటానికి. ఇప్పుడు సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చే సమస్య సార్ నర్సయ్య సార్ ఒకటే, ఎందుకంటే మనందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం కనుక మీరు చెప్తున్నది పక్కన ఉన్న ఉద్యమకారులను కొంచెం జీర్ణించుకోలేకపోతాం అంతే. ఎందుకంటే నేను ఒక పార్టీ రిప్రజెంటేషన్ కావచ్చు, కానీ మనకు తెలంగాణ అనేది మన తెలంగాణ ఆత్మ. తెలంగాణ ఆత్మను ఉద్దేశించి దాన్ని మూలంగా మనం మాట్లాడుకోవాలి తప్పించి మన పార్టీ రాజకీయాల గురించి మనం మాట్లాడుకోకపోతే మనం తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అది నేను మా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు మీ బీజేపీ పార్టీ కావచ్చు, మీరు ఉద్యమంలో పనిచేసే కనుక మీకు గుర్తింపు వచ్చింది, నేను ఉద్యమంలో పనిచేసే కనుక గుర్తింపు వచ్చింది. అది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు. మనము అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందో మాట్లాడకుండా మనం కూడా మన పార్టీ రాజకీయాల్లో కొట్టుకోడిపోతే దయచేసి మనం తెలంగాణకు అన్యాయం చేయలేము. ఇక్కడ ఉన్న పక్కన ఎక్స్పర్ట్ ఇంజనీర్ గారు ఉన్నారు, వీళ్ళు వాళ్ళందరూ కూడా అందుకే బాధపడుతున్నారు. నర్సయ్య గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు తప్పించి మీ మీద అడ్డుకుందామనే ఉద్దేశం కాదు. నేను చెప్పేది మీదండి, చెప్పండి. ఉండకాయ అన్నారు కదా, ఈ ఎల్లంపల్లికి ఎప్పుడు నీళ్లు రావన్నా, ఎస్ఆర్ఎస్పీ నుంచి రావు, కడెం నుంచి రావన్నా, కొన్ని సంవత్సరాలు మాత్రం వస్తాయి. లేనప్పుడు పరిస్థితి ఏంది? తెలంగాణ ఏం కావాలి? కింద లేనప్పుడు కింది నుంచి తెచ్చుకోవాలంటే నీళ్ళని కిందికి. ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్కలే సంవత్సరానికి 2000 టీఎంసీ 1500 టీఎంసీ పోతున్నాయని చెప్తున్నావు కదా, అది ఎక్కడి నుంచి పోతున్నాయి? మేడిగడ్డ నుంచే పోతున్నాయి. మరి ఆ నీళ్ళని డైవర్ట్ చేసుకొని నేను చెప్పేది అదే కదా. నేను చెప్పేది అదే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాజెక్టును వదిలిపెట్టి మనము మెగా ప్రాజెక్టుని ఐరావతాన్ని దింపి, మీరు చెప్పేది ఎలా మేడిగడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుందా? ప్రాణహిత తర్వాతనే 9 ఏళ్ళ తర్వాతనే కదా మేడిగడ్డ వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత నీకు నువ్వు అదే సబ్జెక్టే మాట్లాడుతున్నప్పుడు నేను టెక్నికల్ మాట్లాడుతున్నా కదా. యూ కెన్ అపోజిట్ మై ఐడియా. అరే మీరు చేయొచ్చు. మీరు ఎందుకు అంత ఆవేశం? ఆవేశం ఎందుకు? సెకండ్ ఇక కంక్లూడ్ చేసే ముందర ఫర్ ఎగ్జాంపుల్ మీ ద్వారా అందరికీ తెలవాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అదే గోదావరి మీద దేవాదులో ఉంది. ఎస్ కరెక్టే కదా. దేవాదులో 364 days వాటర్ ఉంటుంది. అంత ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదుల కట్టారు 60 టీఎంసీ కొరకు. కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం 2-3 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. అరే ఉమ్మడి నీది నేను అదే చెప్తున్నా. చెప్పేది విను, ఆవేశపడకు. నీ చెప్పేది విను, ఆవేశం ఎందుకు పడుతున్నావు? ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఒక బ్యారేజ్ నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. కరెక్టేనా? పాండేజీ లేకుండా చేశారు. కరెక్టేనా? అక్కడ సమ్మక్క సారక్క తుపాకులగూడెం రిజర్వాయర్ కడితే దాని ఖర్చు ఎంత అయిందండి? అదే లాస్ట్ మాకు దేవాదుల తర్వాత మాకు ఖమ్మం జిల్లా సీతారాం అక్కడ 300 రోజులు. అదే మనకు తుమ్మిడిగట్ట దగ్గర కానీ మేడిగడ్డ కానీ 4 months వాటర్ ఉంటే 300 days వాటర్ ఉంటుంది. కరెక్టే కదా. బ్యారేజ్ కట్టిన తర్వాత ఖర్చు అయింది బ్యారేజ్ కేవలం 1780 కోట్లు కంప్లీట్ అయింది బ్యారేజ్. విత్ దిస్ బ్యారేజ్ మనకు 6 టీఎంసీల వాటర్ అక్కడ ప్రొక్యూర్ అయింది. అదే కేవలం ఒక 10,000 crores దాదాపు 60 టీఎంసీలు ఎప్పుడు మనం వాడలే, 6 టీఎంసీలు కూడా వాడలే. ఈరోజు దాన్ని ఉపయోగించుకుంటే మనము 100 టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు. మీరు చెప్పేది మీరు ఆవేశపడకండి. అరే మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? నేను అనేది అతి తక్కువ ఖర్చుతోని 120 టీఎంసీలు అయ్యే ప్రాజెక్టును 10 సంవత్సరాలు మనం ఎందుకు నిర్లక్ష్యం చేశాము? మై పాయింట్ యూ అండర్స్టాండ్. అదే గోదావరి అదే లిఫ్టు 1780 కోట్లు కంప్లీట్ అయింది. ఐమ్ టెలింగ్ విత్ లెక్కలు. నేను ఏంటంటున్నా
నేను తెలంగాణవాదిగా రాష్ట్రం కూడా ఒక కుటుంబం లాంటిది. ప్రతి పైసా అది కుటుంబానిది. మనం పెట్టే పైసలతోని ఇన్వెస్ట్మెంట్తోని నష్టము రాకుండా చెయ్యాలనేది నా యొక్క వాదన, ఆలోచన. నేను ముగించే ముందు లాస్ట్గా ఎస్ఎల్బిసి నల్గొండ వాసి, ఇమాజిన్ 10 సంవత్సరాలు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం 7 కిలోమీటర్సే కదా పెండింగ్ ఉంది. 7.8 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్. మీరు ఆలోచించండి, 4.5 లక్షల ఎకరాల భూమి బై గ్రావిటీ వచ్చే అవకాశం ఉన్న 10 సంవత్సరాలు ఒక టన్నెల్ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేశాం. అది కరెక్టే. అందుకొరకు నీళ్లు, నిధులు, నియామకాలు మాట్లాడే ముందర మై రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కూడా ఒక కుటుంబం. మనం చేసే ప్రాజెక్ట్ కానీ పని కానీ దానివల్ల లబ్ధి ఎక్కువ చెందాలి. వచ్చే తరాలకు దాని మీద తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ భారం పడకూడదు అనే ఒక లక్ష్యంతో చెప్తున్నాను. నాట్ విత్ ఎనీ థింగ్. నేను కూడా ఆ యూనివర్సిటీనే చదువుకున్నా. అందుకొరకు నేను కేసీఆర్ యూనివర్సిటీ స్టూడెంట్ని. సో ఆయన నాలెడ్జ్లో నాకు కూడా మంచిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ బుర్ర నరసయ్య గౌడ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఒక్కటేంటంటే, మనకు తెలంగాణకు గోదావరి జలాల వల్ల ఏ విధంగా లాభం జరిగింది, అదేవిధంగా కట్టిన ప్రాజెక్టులో లోపాలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఎత్తి చూపొచ్చు. కానీ అసలే వాటి వల్ల ప్రయోజనం లేదా అనేది అనే అంశాన్ని కూడా, ఎందుకంటే నీటిపారుదల ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో సార్, ఇందాక మీరు తమిడిహట్టి దగ్గర 165 టీఎంసీ నీటి లభ్యత ఉందని చెప్పారు. సిడబ్ల్యూసీని కోట్ చేశారు. సిడబ్ల్యూసీ 4th ఏప్రిల్ 2015 ప్రాణహిత చేవల ఇంజనీర్ రాసినటువంటి లేఖలో 165 టీఎంసీల నీళ్లు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ అందులో 63 టీఎంసీలు అప్పర్ స్టేట్స్కు ఉన్నాయి. అంటే మనకు మిగిలేది 102 టీఎంసీలు. అది బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తులో కట్టినప్పుడు. రాంగ్ సార్, మీరు చదువుకోండి ఒకసారి. సార్, లేటెస్ట్ రిపోర్ట్ అయినా సరే 152 మీటర్ల ఎత్తులో, ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి, 152 మీటర్ల ఎత్తులో కట్టినప్పుడు అక్కడ లభ్యమయ్యే నీళ్లు 102. దాని ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్, ఎకాలజికల్ ఫ్లోస్ మినగాయించినప్పుడు అక్కడ లభ్యమయ్యే నీళ్లు 88 టీఎంసీలు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం చేపేస్తే కేవలం 44 టీఎంసీలు మాత్రమే మనం డైవర్ట్ చేసుకోగలుగుతాం. అది వాస్తవం సార్. మీ సిడబ్ల్యూసీ లేఖను చదువుకోండి. ఇంకొకటి, ఎల్లంపల్లికి మీరు గ్రావిటీ ద్వారా వాటర్ వస్తే ఒకటే లిఫ్ట్ అన్నారు. సారీ సార్, 2 లిఫ్ట్ ఉన్నాయి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ డిజైన్లో. 74 కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్ట్, 92 కిలోమీటర్ల దగ్గర 19 మీటర్ల లిఫ్ట్, 48 మీటర్ల లిఫ్ట్ ఉంది సార్. 2 లిఫ్ట్లు అవసరం ఉంటుంది ప్రాణహిత చేవలలో. ఇది ఇంకొకటి రెండవ సార్, సారీ నేను కన్క్లూడ్ చేస్తాను. 148 మీటర్లతో అగ్రిమెంటు ఇంతకుముందుకే జరిగిందని చెప్తున్నారు, కేసీఆర్ గారు రాకముందుకే. సారీ సార్, దానిలో మీరు తప్పు చెప్పారు. ఆగస్టు 23, 2016 తారీఖు నాడు మహారాష్ట్రతో అగ్రిమెంట్ జరిగింది సార్. ఇది మీరు అంతకుముందుకే అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం అవాస్తవం సార్. ఇది ఓకే. నేను చెప్పాలనుకుంటే, నేను కూడా అప్పుడు ఎంపీగా ఉంటే కేసీఆర్ గారితో ఉంటే నేను కూడా మహారాష్ట్ర పోయాను. అక్కడ అయ్యర్ గారు ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, నేతో ఉన్నాను. అన్ని వాస్తవాలు తెలుసు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 148కు అగ్రిమెంటు జరిగింది 2016 అయినా అగ్రి అయింది గతంలోనే. ఇది చెప్పేది వినండి. డోంట్ 148కు అగ్రి అయింది మహారాష్ట్ర. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అగ్రి అయింది. అరే అగ్రిమెంట్ వేరు, అగ్రింగ్ వేరు. మీరు అర్థం చేసుకోరేంటి? 140-52 కావాలన్న దగ్గరనే 2014లో కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా అనేక చర్చలు అయినాయి. ఎక్కువ కాంపన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2-3 సబ్మర్జెడ్ ఏరియాస్ ఎజిటేషన్ మొదలుపెట్టారు. ఇది వాస్తవం. చంద్రపూర్లో ఎజిటేషన్ మొదలు పెట్టినప్పుడు నేను ఉన్న వాస్తవం అక్కడ, మేము చేయలేము, ఈ 140 చేస్తే మాకు పొలిటికల్గా డ్యామేజ్ ఉంటుంది, మేము 148 కంటే 152కు అగ్రి కాము అని చెప్తే, సరే దీనికన్నా అని ఆ రోజు అగ్రి కావటం జరిగింది. నెంబర్ 2,
మనం ఏమైనా 9 ఏళ్ళు కట్టినామా? నెంబర్ 2, 165 టీఎంసీ అవైలబిలిటీ. ఎప్పుడైతే మేడిగడ్డకు షిఫ్ట్ చేయాలని మెంటల్గా డిసైడ్ అయినామో, మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మనం మెంటలీ డిసైడ్ అయిపోయినామో, షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయిపోయినామో, దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ద రీజన్స్. అందులో రీజన్స్ బాగానే ఈ తుమ్మడిటీ తక్కువ చేసి చూపెట్టడం. ఇక్కడ క్వశ్చన్ 3, 165 టీఎంసీ ఏదైతే ఉందో, ఇందాక మా సోదరుడు చెప్పినట్లు 1900 టీఎంసీలు మనకు వాడాలి, ఇవన్నీ వాడాలి. ఎస్, కరెక్టే. కానీ క్వశ్చన్ ఏంటంటే మనం ఎట్లా వాడాలి, లిఫ్ట్ చేసుకోవాలనేది కూడా ఉండాలి కదా. దీని లెక్కలు నేను తప్పు చెప్పినా, ప్రతి సంవత్సరంలో ఎంత పోతున్నారు? తప్పు చెప్పలే కదా, ఉన్న లెక్కలే చెప్పినా కదా. దట్ ఈస్ ద థింగ్. సెకండ్, బ్యాక్ యూసేజ్ ఏంటంటే అక్కడ 9 దగ్గర బ్యాక్ గ్రౌండ్ ఏదైతే బ్యాక్ వాటర్స్ ఉందో అక్కడంతా ఫారెస్ట్ ఏరియా ఉంది. నేను చెప్పేది విన్నాయి, మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియా ఉంది. అక్కడ వ్యవసాయ భూమి తక్కువ ఉంది. అందుకొరకు నేను అక్కడ ఉన్న ఇంటర్నల్ డిస్కషన్ లేదా అహిర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు 148 కంటే మేము ఆన్ పేపర్ అగ్రి గాము. అందుకొరకే నేను చెప్తున్నాను, నేను కూడా కేసీఆర్ యూనివర్సిటీలో స్టూడెంట్నే. ఐ నో బోత్ సైడ్స్. నేను ఏదో బిలిటీ చేయాలని చెప్పట్లేదు, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గురించే చెప్తున్నాను. అర్థం చేసుకోండి. బీసీ రేషియో కూడా 1.7 వచ్చిందన్న. కాళేశ్వరం ప్రాజెక్టు నేను క్లియర్గా చెప్తున్నాను, నీళ్ల మీద భూమిని నమ్ముకున్నోడు, నీళ్లను నమ్ముకున్నోడు ఎవడు చెడిపోడు. క్లియర్గా చెప్తున్నా, 1,00,000 కాదు 2 లక్షల కోట్లైనా మనం ఖర్చు పెట్టాల్సిందే. అది దాని గురించి అరే నేను ఖర్చు యూ డోంట్ అండర్స్టాండ్. అట్లని కాదు కానీ మనం నీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుడు కాదు కదా. మన సొమ్ము అయితే ఏం చేస్తాం అనేది క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ దయచేసి మీరు కూడా ఓపెన్ మైండెడ్గా ఆలోచించండి. నేను దేవాదలో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎవ్రీ పాయింట్ ఐఎమ్ టెలింగ్ విత్ ఎ టెక్నికల్ డిస్కషన్ చేసిన తర్వాత. ఎందుకంటే నాకు కూడా ఇరిగేషన్ రైతు బిడ్డను, చిన్నప్పుడు మూసి కింద నీళ్లు లేక ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. దేవాదులో ఎంత నిర్లక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారంటే 2,000 కోట్లు పెట్టి 10,000 పెడితే ఈవెన్ తపాసుపల్లి నుంచి సిద్దిపేటకు కూడా నీళ్లు పోయేది. ఓన్లీ జస్ట్ 2,000 crores. బాధతో చెప్తున్నా, ఏదో ఒక అదే 9 కట్టి ఉంటే 2,000 కోట్లతోని లేస్ ఓకే 1 or 2 లిఫ్ట్. నేను చెప్పేది పర్ టీఎంసీ అంటే 5 మీటర్స్కు అయ్యే ఖర్చు లెక్కలు నేను సిడబ్ల్యూ దగ్గర మాట్లాడి తీసుకొచ్చిన లెక్కలు చెప్తున్నా. ఎంత అవుతుంది కరెంట్ ఖర్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంట్ పర్ యూనిట్ రేటు ఖర్చు అంటే చెప్తున్నాను. పర్ టీఎంసీ 50 lakhs. అదే 50 మీటర్స్కి ఎత్తాలంటే పర్ టీఎంసీ 5.5 crores అవుతుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ గురుముసే గౌడ్ గారు, థ్యాంక్ యూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మాట్లాడినందుకు. సో క్రాస్ డిస్కషన్ కూడా మీరు అన్నేదా భావించవద్దు. యువర్ ఏ పొలిటీషియన్ కాబట్టి అన్ని రిసీవ్ చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్